సార్ 2 డేస్ నుంచి నేను ఈరోజు షాప్ తెరుస్తున్నా. ఎందుకంటే ఏం చేయాలా, రోడ్ డస్ట్ లోపలికి చీత్తే దుమ్ము, తుమ్మితే దుమ్ము. అలాంటి పరిస్థితి చూడండి, మీరే చూడండి. అలాంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ. మేము డైలీ వచ్చేసి 400 2 కట్టుకొని ఈ దుమ్ములా బతకాలంటే ఏం బతుకుతాం చెప్పండి. నిలవలేం కాదు సార్. ఎంటికలు పొద్దున ఫ్రెష్ వస్తే నైట్ వరకు ఇలా వేర్లులాగా నిలిచి ఉంటున్నాయి. అలాంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ ఉప్పల్లో. పట్టించుకునే వాళ్ళు లేరు. కాంగ్రెస్ ఏమో రోడ్లు వేసిందని చెప్పుకుంటారు కానీ సోషల్ మీడియా అది చెప్పుకోవడానికి, అసలు చెప్పుకోవడానికి కానీ ఏముండదు. చెప్పుకోవడానికి మస్తు చెప్పుకుంటుంది సార్. నా చార్మినార్ నాదే అంట, గోల్కొండ నాదే అంటే అవుతుందా? రోడ్లు వేసి చూపించాలి. ప్రజల కష్టాలు తీర్చినాం, రోడ్లు వేసినాం ఉప్పల్ నుంచి గట్కేశ్వర వరకు అంటారు. ఏది చూస్తున్నారు కదా మీరే, రోడ్డు ఇగో ఇది రోడ్డు. లారీలు వేస్తే ఇంత దుమ్ములు వేస్తున్నది. అలాంటి పరిస్థితులు. బట్ షాపింగ్ మాల్ ఇవన్నీ క్లోజ్ చేసుకోవడానికి 11 12 అవుతుంది మార్నింగ్. అంతలో కూడా దుమ్మే ఉంటుంది. ఎక్కడ మేము బతికేది? అలాంటి పరిస్థితి అయిపోయింది ఉప్పల్లో. ఏమైనా అంటే రోడ్లు వేసినాము, అది వేసినాము, అక్కడ దాకా ఆపేసిరు, ఇక్కడ రాలేదు రోడ్డు. అలాంటి పరిస్థితి అయిపోయింది అని ప్రజాప్రభుత్వం గొప్పగా వేసేసినామని చెప్పుకుంటారు వాళ్ళు. అదే సార్, ఏసీ చూపిస్తే మేము కూడా చప్పట్లు కొడతాం కదా. అది వేయని అని మీరు ఇక్కడ చూడండి, అది 10 ఏళ్ళు కడతారు సార్. 10 ఏళ్ళ వరకు మేము ఇలానే దుమ్ములో బతకాలా? చెప్పండి, మీరు ఆలోచించండి. ఇప్పుడు దుమ్ము ఉంటుంది, దుమ్ములో బతకమంటాడా? 10 ఏళ్ళు అవుతుంది. నిన్న పిల్లోడు, చిన్న పిల్లోడు ఆ గుంతలో కింద పడి పడిపోయినాడు, తలకు దెబ్బ తాకింది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం ఇలా ఉంది. ఎప్పుడు మాకు ఈ బతుకులు చీత్త దుమ్ము వచ్చేస్తుంది సార్. మేము నీళ్లు తాగుదామన్నా భయం అవుతుంది ఇక్కడ. దుమ్ములో బతుకుతున్నారు. దుమ్ములో టీ తాగడానికి రావట్లేదు ఎవరు. టీ స్టాల్ నాది, గిరాకీ కావట్లేదు. ఏమున్నా సీల్ ఉంటేనే తింటున్నారు. సీల్ లేని పదార్థాలు ముట్టట్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము. సో మీలాంటి వాళ్ళ కోసం అంటే ప్రభుత్వం మేము రోడ్లు వేసేసినాం, వాళ్ళకి ఈ బాధ నుంచి విముక్తి చేకూర్చినామని అంటున్నారు. కానీ వాస్తవంలో మేము మా ఇంట్లో నుంచి 10 ఓట్లు వేసినాం సార్. ఎందుకంటే మంచి చేయడానికే కదా ఆయనకి వేసింది. మంచి చేస్తాడనే కదా మేము వేసింది. ఆయన మంచి ఈ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం అని వచ్చినప్పుడు మాకు మంచి చేయడానికే కదా మేము 10 ఓట్లు వేసినాం మా ఇంట్లో నుంచి. ఏం మాకు ఇది చూపించడం ఇదా? దుమ్ములో బతకడం అనా? ఇదే మాకు చూపించింది. 10 ఏళ్ళ నుంచి ఉన్నా. అప్పుడు డస్ట్ లేదు, ఇంత డస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ బ్రిడ్జ్ కట్టి ఇక్కడ ఖాళీ పిల్లలు లేనికే 3-4 నెలలు అవుతుంది. మళ్ళీ స్టార్ట్ చేయడం లేదు, ఏదీ లేదు. నేను ఒక్కరు కాదు సార్, అందరి పరిస్థితి అలా ఉంది కదా. నేను ఒక్కడని చెప్పడం లేదు కదా, అందరి పరిస్థితి అలా ఉంది. బాబాయ్ కరా మాకు ఒక వాచ్ కూడా కొనట్లేదు. దుమ్ములో ఉంటే ఎవరు కొనట్లేదు, ఎవరు కస్టమర్లు కూడా ఎవరు రావట్లేదు. అలాంటి పరిస్థితి అయిపోయింది. ప్రభుత్వం అట్లా చెప్పుకుంటుంది, మరి ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్పడం ఏం లేదు సార్. దయచేసి రోడ్లు వేయండి. మేము అదే కోరుకుంటున్నాం, అదే బంగారం అనుకుంటున్నాం. మేము మీకు ఓటు వేసిన కారణం దానివల్లనే అనుకోండి సార్. మీరు దయచేసి రోడ్ వేయండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో కూడా మాట్లాడి దీపావళికి అయిపోతుంది, దసరాకి అయిపోతుంది అన్నారు. అవన్నీ వెళ్ళిపోయినాయి. ఆయన కూడా అన్నాడు, ఆయన కూడా మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం అయితే ఏం కొడతలేదు కదా, నిలబెట్టుకోలేదు. సార్ వేస్తా అన్నారు, చెప్పిండు అని వేస్తా అన్నారు. ఏది లేదు సార్. మీరైతే చూడండి, మీరు కూడా ఒక వీడియో చూడండి ఎలాంటి పరిస్థితి ఉంది. మేము చెప్పడం కాదు, మీరు చూడండి. అంటే వాస్తవానికి అదే సోషల్ మీడియాలో రోడ్లు వేసేసినాం అని చెప్పి ఒక పెద్దగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అది నిజమా అబద్ధమా, అసలు ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి వచ్చినాం. ఏం చెప్తా ఈ వేదిక నుంచి ప్రభుత్వానికి కావచ్చు, ప్రజలకు కావచ్చు, వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి? కొంచెం మేము ఏందంటే ఆ బ్రిడ్జ్ ఖర్చు పెట్టే డబ్బులు రోడ్లో పెడితే హాయిగా హ్యాపీగా రవాణా సాగుతుంది కదా. ఇంత రష్ ఉండదు, ఏది ఉండదు. అది పెట్టేసి ఇక్కడ చేనంబర్ దగ్గర బ్రిడ్జ్ కట్టారు సార్, గోల్నాక దగ్గర కట్టారు. దానిపైనుంచి ముస్లిం వాళ్ళు, కింద ఉన్న ముస్లిం వాళ్ళు ఏమంటున్నారు, మేము 100ల సంఖ్యలో మేము కిందికైనా పోతున్నామండి, పైకించి మేము ఈనాడు వరకు మేము బ్రిడ్జ్ ఎక్కలేదని అంటున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది సార్. వాళ్ళు పాపం 7-8 ఏళ్ళు బాధపడ్డారు వాళ్ళు దుమ్ముతోండి. మాకు అలాంటి పరిస్థితి ఇక్కడ వచ్చింది సార్. దయచేసి రోడ్ వేయండి, మేము అదే కోరుకుంటున్నాం. రోడ్ వేసడం అనేది వాస్తవం కాదా? రోడ్ వేశారని చెప్పుకుంటున్నారు కదా సార్. వేసింది మీరు చూడట్లేదా? మీరు చూస్తున్నారు కదా రోడ్ వేసింది.
రోడ్ వేసింది మీకు కూడా కనిపిస్తుంది కదా, మేము చెప్పడం ఎందుకు, మీకు కూడా కనిపిస్తుంది కదా. మరి వాళ్ళు వేసినామని చెప్పుకుంటారు కానీ మరి ఏం చెప్తావు వాళ్ళకి? అదే సార్, మీ రోడ్ వేస్తే చూపించమనండి, అదేదో రోడ్ వేస్తే చూపించమనండి, దాని ఏముంది, రోడ్ వేస్తే చూపించమనండి. ఇప్పుడు కనిపించట్లేదా? వీడియో తీయండి, ఇక్కడ తీయండి, నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా కదా, మీరు ఇక్కడే వీడియో తీయండి, ఎట్లా ఉంది చూడండి. అదే ఇక్కడ నీ షాప్ ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ లోకల్ కాబట్టి అడుగుతున్నాను సార్. ఇగో ఈ పిల్లలని పోయి ఇంట్లో పిల్లలని చేయి పట్టుకున్నా పట్టుకోవద్దు డాడీ అంటున్నారు. అలాంటి పరిస్థితి ఉన్నాయి చేతులు, చూడండి అసలు చేతులు ఉంటారా, ఏది ముట్టుకున్నా డస్ట్, అలాంటి పరిస్థితి ఉంది సార్. దయచేసి రోడ్ వేయండి సార్, వేరేది ఏం కోరట్లేము మేము. ఓట్లు వేయడం కారణం అదే అనుకోండి, రోడ్ వేయండి. ఓట్లు వేయకముందుకే వేసినా అని చెప్పుకుంటున్నారు. మేము రేవంత్ రెడ్డి ఎంపీగా గెలవాలని ప్రతి ఇంటింటికి పోయి బిచ్చి పడుకున్నట్టు అడుక్కున్నాం ఓట్లని. ఆయన ఫస్ట్ మేము ఎంపీగా ఈ ఉప్పల్లో గెలిపించాలంటే కాంగ్రెస్ అంటే నాకు అభిమానం. రాజశేఖర్ అన్న ప్రాణమే, ఇందిరాగాంధీ అన్న ప్రాణమే. ఆ అభిమానంతో గల్లీ గల్లీ తిరిగి ఇల్లు తిరిగి ఎంపీని గెలిపించాం. ముందు మనం ఉప్పల్ ఎంపీగా స్టార్టింగ్ ఆయన అప్పుడు ఎంపీకి గెలకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాదు. కొండగల్లో ఎమ్మెల్యే గెలిచినా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాదు. అట్లా గెలిపించాం కదా. గెలిపించినందుకు అసలు కేసీఆర్ పింఛన్ 4,000 చేస్తాను మీకు, ఇప్పుడు 4,000 ఉంది మోగాళ్ళకి కుంటోళ్ళకి, మామూలు వాళ్ళకి 2,000 ఉంది. కేసీఆర్ అసలు పింఛన్ పెంచుతాను అనలా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు గెలవక ముందు ముఖ్యమంత్రి, నేను గెలిస్తే 6,000 చేస్తా ఏది కుంటోలు గుడ్డలకి, వీళ్ళకైతే 4,000 చేస్తా చెప్పిండు కదా. నువ్వు ఏడ చేసి నువ్వు చెప్పి నువ్వు చేసినావు ఇంతవరకు ఏమన్నా చెయ్యాలి కదా. కేసీఆర్ ఏమన్నాడు పాపం, నేను గెలిస్తే ఒక్కసారి ఇలేను, కావాలంటే రికార్డు చూసుకో, నేను 7 రూపాయలు పెడతా, మళ్ళీ 3 సంవత్సరాలు నా 5 నెలల్లో మీకు చేస్తాను చెప్పిండు. అదే కేసీఆర్ గెలిచింటే మాకు ఈ పింఛన్ రాకుండా ఉన్నా చెప్పు. అంటారు చూడు, భరించే పాలన తెలియక ఉత్తర పని తీసుకొస్తున్నట్టుగా ఆ సామెత అయిపోయింది. మరి ఏం మాట్లాడు చెప్పు. మీరే ఓట్లేసి గెలిపించుకున్నారు. నేను ఇల్లు తిరిగినా, నేను ఉప్పల్లో ఎవడన్నా, నేను ఛాయ్ తాగిన కాంగ్రెస్లో ఎంతోమంది డబ్బులు తీసుకున్నాను కానీ నేను డబ్బులు తీసుకుని నాకు ఎవడన్నా ఒక 10 రూపాయలు ఇచ్చాను చెప్పాను. నేను నా సొంత పైసలు ఖర్చు పెట్టుకొని నేను ప్రసారం చేసిన రేవంత్ రెడ్డి కోసం. ఎందుకంటే కాంగ్రెస్ అంటే నాకు అభిమానం కదా. రాజశేఖర్ అంటే ప్రాణం. ఆ అభిమానంతో గెలిపించుకున్నా ఏం చేస్తుండే, మరి ఏం చేసిండు, ఇల్లు లేదు వాకి లేదు ఏం లేదు నాకు. అట్ట కూడా ఆయన గెలిస్తే ఫ్లాటో ఇల్లు ఇస్తాను అనుకున్నా, ఏం లేదు. 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్నాను నేను, 40 ఏళ్ళ నుంచి ఉన్నా ఉప్పల్లో, ఏం లేదు. ఏది 3 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నాం, ఇంతవరకు ఏం లేదు, రావట్లేదు. ప్రజాపాలన అన్నారు మరి అంటారు. మరి అంటారు, మరి ఏం చేస్తావు చెప్పు. ఈ రోడ్లు వేసిరు అంటారు కానీ మరి వేసిరా రోడ్లు? అయినా ఈ రోడ్లు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అసలు ఇది కోలగొట్టేది కూడా లేకుండా ఇప్పుడు ఎడల్పు చేసింది కదా. దీన్నే ఈ సైడ్ రెండు డివైడ్లు, ఆ సైడ్ 2 డివైడ్లు చేసేస్తే ఏ నుంచి మనకు అంబర్పేట కాడ నుంచి చేతగడ్డ దాకా మన ఇది ఉంది నాకు ఇది గెట్కేసర్ దాకా, గెట్కేసర్ అవతల నారపల్లి మంచిగా మధ్యలో పూలు పెట్టేసి ఈ పక్క ఆ పక్క 2 డివైడ్లు చేసి రావడానికి కట్టుకోవడానికి ఎంత ఫ్రీగుండు. ఫ్లైఓవర్స్ అవసరమా నీకేమన్నా? అసలు ఫ్లైఓవర్స్ అవసరమా? ఫ్లైఓవర్స్ ఇప్పుడు నీ కాడ నుంచి మొత్తం రోడ్డు 2 లైన్లు రావా ఇట్లా పోవడానికి, అటు పక్క 2 లైన్లు రావా, మధ్యలో పూలు పెట్టుకొని మంచిగా చేసేస్తే ఫ్లైఓవర్స్ అర్థం లేకుండా అసలు నీకు ఎంత ఫ్రీగా ఉండు. ఇప్పుడు నువ్వు ఫ్లైఓవర్స్ చేసినా కూడా అదే ట్రాఫిక్, మళ్ళీ చేయడానికి 5-6 సంవత్సరాలు పడుతుంది. ఏడవుతుంది ఇప్పుడు కాదు, అంతే కాదు, చేయలేరు కాదు.